అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల ఆవిడ పోటీ చేసే స్థానాన్ని డిక్లేర్ చేసింది. తప్పులేదు, ఆమె ఇష్టం వచ్చింది కాడ నుంచి పోటీ చేయవచ్చు. ఆవిడ నేను కడప నుంచి పోటీ చేస్తున్నాను, ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే వైఎస్ కుటుంబం చీలిపోతుంది. వైఎస్ కుటుంబంలో చీలిక అనేది బాధాకరమైనటువంటి విషయం. నాన్నగారి సమాధి దగ్గర నుంచి వైఎస్ కుటుంబం చీలిపోయిందని చెప్పడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. అయినప్పటికీ కూడా ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి నన్ను బిడ్డలాగా చూసుకుంటానన్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం నన్ను పలకరించలేదు, నన్ను దగ్గరకు తీసుకోలేదు అని చెప్పేసి ఒక ఆరోపణ చేసింది. అంటే ముఖ్యమంత్రి అయితే బంధువుల్ని ఇంట్లో వాళ్ళని పదవులు ఇచ్చుకోవటమేనా ముఖ్యమంత్రి అయితే చేయాల్సింది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో అది చేస్తూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దగ్గరయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీల కోసం ఏదైతే ఎదురు చూస్తూ ఉంటారో వాటిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రజలు బాగా ఆయన కనెక్ట్ అయ్యారు. ప్రజలకి ఆయనతోనే అవసరం, కానీ ఆయన కుటుంబంలో ఆయన తోబుట్టుతోనో లేకపోతే ఆయన ఇంకొకళ్ళతోనో అవసరం లేదు. అంతగా ఆయన కనెక్ట్ అయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది 2014 వరకే కాంగ్రెస్ పార్టీ. 2014లో కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకున్నా కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి 1-6 చోట డిపాజిట్లు మాత్రమే వచ్చినాయి, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళకి. ఎక్కడ ఒక క్యాండిడేట్ కూడా గెలవలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అకౌంట్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయినటువంటి అకౌంట్ 2019 ఎన్నికల్లో కన్ఫర్మేషన్ అయింది. 2019 ఎన్నికల్లో ఉన్నదంతా ఒకటే అకౌంట్, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అకౌంట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. వైఎస్ కుటుంబం అంతా, అంటే వైఎస్ కుటుంబం అంటే షర్మిల గారు బాగా వినండి, వైఎస్ కుటుంబం అంటే వైఎస్ ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళు కాదు, జగమంత కుటుంబం. జగమంత కుటుంబం. నాన్న నాకు జగమంత కుటుంబాన్ని ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారే, ఆ కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డికి వారసత్వంగా, జగన్మోహన్ రెడ్డి వారసత్వాన్ని అంగీకరించి జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడుస్తా ఉంది. ఇదేదో చీలిపోయింది, నేనేదో చీల్చాను అని మీరు వ్యక్తిగతంగా సంబరపడితే అది మీ యొక్క ఆనందమే కానీ, మీ యొక్క సునకానందమే కానీ ఈ జగమంత కుటుంబంలో మీ వెంట నడిచే వాళ్ళు ఎవరూ లేరు. అది మొట్టమొదటి విషయం నేను చెప్పదలుచుకుంది. ఇక రెండో అంశం ఏంటంటే, మీరు ఒక విషయాన్ని చెప్పారు, ఏంటంటే హత్యా రాజకీయాలు చేస్తా ఉన్నారు, వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగి తేలుతుంది అని చెప్పారు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఆరోపణ, ఎంత తప్పుడు ఆరోపణ అంటే, మీ చిన్నాన్నని చంపిన ప్రభుత్వం ఏది? మీ చిన్నాన్న ఎవరి ప్రభుత్వ హయాంలో అతి దారుణంగా నరికివేయబడ్డాడు? ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరో? అతని అండ చూసుకొని కదా ఆ హత్య జరిగింది. హత్య చేసిన ప్రభుత్వాన్ని వదిలేసి, హత్య ఎవరి హయాంలో జరిగిందో వాళ్ళని వదిలేసి
ఆ హత్య జరిగిన సమయంలో ఎవరి మీద సందేహాలు అయితే ఉన్నాయో వాళ్ళతోనే చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నటువంటి మీరు హత్యా రాజకీయాల గురించి మాట్లాడటం, వైసీపీ ప్రభుత్వం రక్తంలో తడిసిపోయింది అని చెప్పి ఆరోపణలు చేయటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీని మించినటువంటి రక్త పిశాచ ప్రభుత్వం మరొకటి లేదు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అనుభవం. ఒక మీ బాబాయ్ మర్డరే కాదు, ఎమ్మెల్యేను కూడా అతి దారుణంగా కాల్చి చంపారు కిడారి ఉత్తరాంధ్రలో. దారుణాలు ఏదైనా జరిగినాయి అంటే చంద్రబాబు హయాంలో జరిగినాయి. రక్తం పారింది అంటే చంద్రబాబు హయాంలో పారింది. ఇక ప్రభుత్వం అన్నాక ఒకటి ఆర దురదృష్టకర సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అది ప్రభుత్వం జరిగినటువంటి ప్రతిదాన్ని ప్రభుత్వానికి అంటగట్టడం సబబు కాదు. కానీ అరాచకము, రక్తంలో ఈత కొడుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వం అని నువ్వు చేసినటువంటి ఆరోపణ చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ. అది చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా నిశ్చయం చేస్తున్నటువంటి ఆరోపణకి కొనసాగింపే గాని నీ సొంత మాటలు కాదు, అవి అద్దె మాటలు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇక మూడో విషయం ఏంటంటే, తమ్ముడు అవినాష్ రెడ్డికే సీట్ ఇచ్చారు కాబట్టి నేను కడప నుంచి పోటీ చేస్తున్నాను. అవినాష్ రెడ్డి హత్య చేయించిన వ్యక్తి లేదా హత్య చేసిన వ్యక్తి అయినప్పటికీ కూడా అతనికే సీట్ ఇచ్చి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి కోపంతో నేను జగనన్న గారి మీద కోపంతో నేను పోటీ చేస్తున్నానన్నావు. సిగ్గు పెట్టలా మీకు? సిగ్గు శరము చీము నెత్తురు ఏమన్నా ఉందా? ఏమైనా కొంచెమైనా చీము నెత్తురుందా? పచ్చ మీడియా రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతావా? ఏమన్నావు? మేము కూడా అనుకున్నాము అలా జరుగుంటదేమోనని. అదేవిధంగా గుండెపోటు అని ముందు సాక్షి పేపర్లోనే ఇచ్చారు. సిగ్గు పెట్టలా నీకు? గుండెపోటు అని ముందు చెప్పింది ఎవరు? శివప్రకాష్ రెడ్డి. ఎవరి నోటి ద్వారా దాన్ని వార్తల్లోకి బయట ప్రపంచానికి తీసుకొచ్చారు? ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ మనిషిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ మనిషిగా ఎందుకున్నాడు? ఆయన ఉన్నాడని ఎలా చెప్తున్నానంటే, వాళ్ళ తమ్ముడైనటువంటి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డిని కడపలో నీ మీద నామమాత్ర పోటీగా పెట్టారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ నీకు ఓటేయటానికి. సరే, నీ ప్రయత్నాలు ఇయ్యి, కానీ నువ్వు ఏదైతే చెప్తున్నావు హత్య చేసిన వాళ్ళను నువ్వెవరో హత్య చేశాడు అని చెప్పడానికి, అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని చెప్పడానికి నీవెవరో? నీవేమన్నా విచారణ సంస్థవా? విచారణ అధికారివా? ఎవరి హయాంలో హత్య జరిగిందో, ఎవరి మీద తొయ్యాలని చెప్పేసి విచారణ అధికారులు నియమించారో, ఎవరు సిబిఐని రానియకుండా చేసి తమకు నచ్చిన వ్యక్తుల చేత సిట్ వేయించి తమకు నచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే సిద్ధం చేసుకొని తమకు నచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే విచారణలో భాగంగా కొనసాగిస్తూ అవినాష్ రెడ్డి మీద అన్యాయంగా నిందలు మోపుతూ
ఆ విచారణ కొనసాగుతూ ఉంటే ఆ విచారణ మీదే ఆధారపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా దాదాపుగా 5 ఏళ్లుగా అదే పని చేస్తా ఉంటే వాళ్ళ మాటలే నువ్వు చెప్పావంటే నీది వైఎస్ రక్తమా? నీకు సిగ్గు శరమనే ఉన్నాయా? నువ్వు వైఎస్ కుటుంబ సభ్యురాలివి అంటే నమ్మటానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా? హత్య చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు అన్నావు. హత్య చేసిన వాళ్ళని ప్రోత్సహించేది ఎవరు? నీవు, సునీత. మీ ఇద్దరికి మద్దతు ఇస్తున్నటువంటి పచ్చ మీడియా, మీ ఇద్దరికి మద్దతు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే సునీత లాయర్లు ఎవరు? సునీతకు ఆర్థిక సహాయం చేస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. సునీత నీ భర్త ఎవరితో చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు? మీ బాబాయిని ఓడించినటువంటి వ్యక్తులతో కాదా? వాళ్ళతో చట్ట పట్టాలు వేసుకొని తిరగట్లేదా? అట్లా నరికాను, ఇట్లా నరికాను, గొడ్డలితో తల మీద నరికాను, మర్మాంగాలను కోసివేశాను అని చెప్పినటువంటి దస్తగిరి కోసం, దస్తగిరికి బెయిల్ ఇప్పించడం కోసం ప్రయత్నాలు చేస్తూ డబ్బు ఖర్చు పెట్టినటువంటి సునీత నేరం చేసిన వాళ్ళ వెనకాల ఉందా? ఆ సునీతను సమర్థిస్తున్నటువంటి నీవు నేరం చేసినటువంటి వాళ్ళ వెనకాల ఉన్నావా? ఎవరు నేరం చేసిన వాళ్ళ వెనకాల ఉన్నారు? దస్తగిరిని అప్రూవర్ గా మార్చింది ఎవరు? అప్రూవర్ గా మార్చడానికి దస్తగిరికి ఎన్ని కోట్ల డబ్బులు మీరు ఇచ్చారు? దస్తగిరిని కాపాడుతుంది ఎవరు? దస్తగిరిని పదే పదే దస్తగిరిని సెలబ్రిటీగా మారుస్తుంది ఎవరు? దస్తగిరి పులివెందుల అడ్డాలో నిలబడి సాక్షాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డినే ఛాలెంజ్ చేసేటటువంటి స్థాయికి దస్తగిరిని పెంచింది ఎవరు? దస్తగిరి చేత పచ్చ మీడియాలో ఇంటర్వ్యూలు ఇప్పిస్తుంది ఎవరు? నువ్వు, నీ సునీత. మీకు డబ్బులిచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కాదా? హత్య చేసిన వాళ్ళని కాపాడేది మీరు, హత్య చేసిన వాళ్ళని అప్రూవర్ గా మార్చేది మీరు, హత్య చేసిన వారి బెయిల్ కోసం పోరాడేది మీరు. మీకు కావాల్సింది రాజకీయ ప్రయోజనాలు, మీకు కావాల్సింది రాజకీయంగా పదవులు. రాజకీయంగా పదవుల కోసం మీరు జననేత అని జనం విశ్వసించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు అన్న సంగతి గుర్తుంచుకుంటే మీకు మంచిది. దస్తగిరిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఎవరు అతన్ని కాపాడుకుంటూ వస్తున్నారు? ఎవరు అతని బెయిల్ కోసం పోరాడారు? తండ్రిని అలా నరికాను, ఇలా నరికాను అక్కడ చెప్తా ఉంటారు పులివెందుల్లో. దస్తగిరి తల్లితో కూడా వివేకానంద రెడ్డికి అక్రమ సంబంధం ఉంది అని. అందుకోసం అతను మర్మాంగాలను కూడా కోశాడు ఇతను అని చెప్పారు. అతను కూడా చెప్పుకున్నాడు, నేను మర్మాంగాలను కోశాను అని. అలాంటి వాడిని వెనకేసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నటువంటి నీవు, నీ చెల్లెలు సునీత హత్య చేసిన వాళ్ళని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటానికి సిగ్గు పెట్టలా మీకు? మీరు పుట్టింది వైఎస్ కుటుంబంలోనేనా? సామాన్య ప్రజలు ఏమనుకుంటారు అనేటటువంటి కనీసం బెరుకు కూడా లేకుండా తుచ్చమైన పదవి కోసం, పదవి నీకు ఇస్తారా? ఇస్తారు, ప్రజలు చూస్తారుగా. మీరు అక్కడ చదిపిరాళ్ళ భూపేష్ రెడ్డి చిన్నవాడిని తీసుకొచ్చి ఏది జమ్మల మడుగులో ఎమ్మెల్యేగా పడి అక్కడ నువ్వు బీజేపీ గురించి ఏదో పెద్ద లొల్లి చెప్తా ఉంటావు.
సోది చెప్తా ఉంటావు. చెవిపిరాళ్ళు ఆదినారాయణ రెడ్డి ఏమన్నాడు? బీజేపీ వేరు తెలుగుదేశం వేరు కాదు, నేను ఆమె అక్కడ ఎంపీగా పోటీ చేస్తే ఆమెకు మద్దతు ఇస్తా, నీకంట మద్దతు ఇస్తాడంట. అందుకే మా తమ్ముడిని అక్కడ వేసా. లేదు ఆమె అక్కడ క్యాండిడేట్ కానీ కాకపోతే నేను ఆదినారాయణ రెడ్డి అనేటటువంటి నేను వచ్చి అక్కడ ఎంపీగా పోటీ చేస్తా, మా తమ్ముడు జమ్మలమడుగుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. అప్పుడు నేను అక్కడ తెలుగుదేశం అయితా, ఇక్కడ మా తమ్ముడు బీజేపీ అవుతాడు. అప్పుడు ఎవరితో కుమ్మక్కయ్యారు షర్మిల? అమ్మా షర్మిలమ్మ, ఎవరితో కుమ్మక్కయ్యారు? నీవు మీ తల్లిగారైనటువంటి విజయమ్మ గారిని మానసికంగా క్షోభకు గురి చేస్తున్నావు. ఏ తల్లికైనా ఇద్దరు బిడ్డలు ఒకటే. ఇద్దరు బిడ్డలు ఎవరు పిలిచినా కానీ ఆవిడ రాక తప్పని పరిస్థితి ఆవిడది. ఆవిడ మానసికమైనటువంటి వేదన ఎంతటి వేదనో కూడా వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఆలోచిస్తా ఉన్నారు ఆమె గురించి. ముఖ్యంగా నీ యొక్క పదవి కాంక్ష, పదవి పిచ్చ, నీకున్నటువంటి డబ్బు పిచ్చ, నీవు చంద్రబాబు చేతిలో ఒక కీలు బొమ్మలాగా పచ్చ చీరలు కట్టుకొని ఆయన ఇంటికి పోవటం, పచ్చ చీరలు కట్టుకొని జనం మధ్య తిరగటం, పచ్చ మీడియా రాసిచ్చినటువంటి పలుకులు పలకటం, దీనేదో నీవు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తుందని నువ్వు చెప్తే నమ్మటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు క్యాబేజీ పూలు పెట్టుకొని లేరు. షర్మిలమ్మ గారు నమస్తే.